అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అసాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటే లాస్ట్ 5 yearsలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, పోలీసు వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ 5 yearsలోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ 2014 మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోనే ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే 133 ఉంటే 2014-19 అదేవిధంగా కంపారిజన్ 2014-19కి ఒక 400 ఉన్నాయి అధ్యక్ష. 2019-24లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా 500 వరకు కేసెస్ నమోదు బ్లేడ్ బ్యాచ్ని ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష. వీళ్ళే కాకుండా మనకి రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంచుమించుగా దగ్గర రెండు కలిపి ఈ మొన్న 2019-24లో దగ్గర 825 మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014-19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్. అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి, డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నాడు. విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయడం సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక ఎత్తు అయితే కనీసం మనం ఒక క్రిమినల్ని పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఇంచుమించుగా వాటికి సంబంధించి LHMS అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్ళి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో ఉండేది. ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరో బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చారు, పై దేశాల నుంచి వచ్చారు, పై రాష్ట్రాల నుంచి వచ్చారు, బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు, వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముల్లో గుడికి భద్రత లేదు, బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బడిలోనున్న అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడికి స్కూల్ ఓపెన్ చేస్తే బీరు బాటిళ్ళు అక్కడ కైనీ ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి. అలా అదేవిధంగా గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాలను ఎత్తుపోయే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. ఒకటి అధ్యక్ష ఈరోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష. ఈ గంజా లాస్ట్ 5 yearsలో కూడా కంప్లీట్గా వదిలేశారు అధ్యక్ష. ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ విషయం ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష. గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్. సో మేము ఇప్పుడు ఈ గంజాయి ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్తోని చేయటం, హర్ట్ చేయటం,
అందులో భాగంగానే ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష. కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో క్యాబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం. గాంజాకి ఎస్పెషల్లీ గాంజా పర్పస్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ఈ సీసీ క్యామ్స్ పునరుద్ధరించుకొని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ, హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. 68 అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ క్వశ్చన్కి అంటే క్వశ్చన్ వేసిన వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరాలు సభలోని ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా తమని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అన్నది చూస్తూ ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ తప్పైతే క్షమించండి, తప్పైతే రికార్డులను తొలగించండి, తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా. ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అనేది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్గా మేమందరం కూడా ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేము చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు 45 రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి 36 హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది 36 మంది పేర్లు ఉన్నాయా అని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేర్లు లేవు కాబట్టి చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, అరే 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నావు, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈరోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్తమరకలు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. ఇతగారి తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన
చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకు వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువ్వితే అధ్యక్ష అప్పుడున్న సాక్షాత్తు డీసీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఆ రోజు ఆత్మకూరులో ఒక ఊరిలోని ఒకరిని వెలివేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వెలివేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్లకి తాడులు కట్టారు అధ్యక్ష. తాడులు కట్టడమే కాదు అధ్యక్ష, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పలు దాడి చేశారు. ఆ విషయంలో మొన్న నన్ను విష్ణుకుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని. గుడ్లు ఇసరడానికి, అతని మీద టమోటాలు ఇసరడానికి, ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష. ముళ్ళ కంచెలు దాటుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి. వైజాగ్ వెళ్తే వైజాగ్ రానివ్వకుండా నగర బహిష్కరణ చేశారు. యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే. అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? మీడియాను వదిలేశారా, లేదా జడ్జెస్ని వదిలేశారా, పారిశ్రామికవేత్తను వదిలేశారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేశారా, సామాన్య ప్రజలను వదిలేశారా? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? అధ్యక్ష నాకు ఒక్క 2 నిమిషాలు విషయం. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు ఈ రోజు 12 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. అంచేత వారు అన్ని వివరాలు చెప్తారు, మీరు క్లుప్తంగా చెప్పండి. అంటే గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువలా ఉంది అధ్యక్ష. మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ నెల రోజులు ఏం జరిగిందన్నది ఆలోచించుకుంటున్నాడు కానీ ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది మర్చిపోయినట్టున్నాడు, చిప్లోంచి పోయింది. ఒకటి అధ్యక్ష, ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, ఎక్కువ టైం కూడా తీసుకోను నేను. ఇటువంటి భయానక వాతావరణం సృష్టించే 5 సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయభాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వుని కూడా మర్చిపోయేటట్టుగా చేసే 5 సంవత్సరాలు. ఈ రోజు ఈ 45 రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి తప్పుడు సమాచారంతో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేదంటే ఒకసారి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, నేను రెడీగా ఉన్నా, హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి, మీరు రండి అని. నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివెందుల ఎమ్మెల్యే గారిని, రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 36 హత్యలు అని చెప్పారు కదా, ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం. 36 మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి, ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి. ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫర్దర్గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం. అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మీరు మాకు చెప్పండి. అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది అంటారు. అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు, నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే. విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి. వీళ్ళేదో భుజాలు తడుముకుంటున్నారు, నాకు అర్థం కావట్లే. దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మొన్న జూలై 19న ఈ భారీ వర్షాలు మనకి గోదావరి వరదలు ప్రారంభమయ్యాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 26 జిల్లాలకు గాను 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు, అంటే 19 జూలై నుంచి 25 జూలై వరకు నమోదైన వర్షపాతం వివరాలు సుమారుగా 69.6 మిల్లీమీటర్ల అధ్యక్ష. సాధారణ వర్షపాతం 42.9 మిల్లీమీటర్లుగా ఉంది అధ్యక్ష. సుమారుగా సగటున కూడా 26.7 మిల్లీమీటర్లుగా నమోదైంది అధ్యక్ష. అంటే యాక్చువల్గా మన ఏలూరులోనే అత్యధికంగా 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం 19వ తారీఖున నమోదైంది అధ్యక్ష. ఇలా మనకి వరదలు అదేవిధంగా మనకి భారీ వర్షాలు అనౌన్స్ చేసిన వెంటనే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
కలెక్టర్లు అందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. సంబంధిత అధికారులందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష గోదావరి నది యొక్క ప్రభావిత జిల్లాల కింద మనకి ఏఎస్ఆర్ జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్గా భద్రాచలం దగ్గర నుంచి అధ్యక్ష గోదావరి నది గరిష్ట నీటి మట్టం కూడా అధ్యక్ష 41.60 అడుగులుగా నమోదైంది అధ్యక్ష. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద కూడా అత్యధికంగా అధ్యక్ష 14,56,651 క్యూసెక్ల గోదావరి నీటి ప్రవాహంగా నమోదైంది అధ్యక్ష. ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల ప్రభావంగా అధ్యక్ష సుమారుగా 10 జిల్లాలు ప్రభావిత జిల్లాల కింద నమోదైన అధ్యక్ష. మనకి శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల అధ్యక్ష. ప్రభావిత మండలాలు మొత్తం అధ్యక్ష 96 ప్రభావిత మండలాలు ఉన్నాయి అధ్యక్ష. గ్రామాల సంఖ్య 525 గ్రామాలు ప్రభావితం అయ్యాయి అధ్యక్ష. ముంపునకు గురైన గ్రామాల సంఖ్య 230 గ్రామాలు ముంపుకు గురైన అధ్యక్ష. ఇంచుమించుగా 75,123 మంది జనాభాలు కూడా ప్రభావితం అయ్యారు అధ్యక్ష. ప్రాణ నష్టం 4 ప్రాణ నష్టం కూడా జరిగింది అధ్యక్ష. దీంట్లో పూర్తిగా దెబ్బతిన్న పక్కా గృహాలు, అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళ సంఖ్య కూడా సభ్యులకి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుమారుగా సహాయక శిబిరాలు అధ్యక్ష 82 సహాయక శిబిరాలు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య దగ్గర 13,277 సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య కూడా ఉంది అధ్యక్ష. ఒక రీహాబిలిటేట్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా 21,051 అధ్యక్ష. ఇప్పటికీ కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తే సుమారుగా 271 ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇమీడియట్ గా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ కింద వాళ్ళకి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కి అదేవిధంగా ఇమీడియట్ గా దానికి తీసుకోవడానికి 26.50 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం కూడా అయింది అధ్యక్ష. వ్యవసాయ అధ్యక్ష ఇప్పటి వరకు మన సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, మాక్సిమం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ముంపు ప్రాంతాలన్నీ కూడా మాక్సిమం అధ్యక్ష పంట ఆధారిత ప్రాంతాలు, పంటలు ఎక్కువగా పండే ప్రాంతాలు అధ్యక్ష, ఇరిగేషన్ ఎక్కువగా ఉండే పరిస్థితి. మాక్సిమం అందరూ కూడా ఇరిగేషన్కి సంబంధించిన సమస్యలు కూడా చెప్పున్నారు. మీ ద్వారా చెప్పేది కూడా ఏంటంటే ఈ ప్రాంతాలకు ఎలాగో మనకు ముంపు ప్రాంతాలు ఎక్కువగా వరద ప్రాంతాలన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఇరిగేషన్కి సంబంధించి కూడా ఒక ప్రక్క ప్రణాళికతో ముందుకెళ్తే ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా ఉంటామన్న సంగతి కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. వ్యవసాయం అధ్యక్ష సుమారుగా 43,763 హెక్టార్లు డ్యామేజ్ అయింది అధ్యక్ష. హార్టికల్చర్ కూడా అధ్యక్ష 2,728.45 హెక్టార్లు అధ్యక్ష. సుమారుగా రోడ్లు, భవనాలు దెబ్బతిన్నవి దగ్గర 894.69 కిలోమీటర్ల రోడ్లు అధ్యక్ష. అదేవిధంగా 20 కల్వర్ట్లు కూడా గుంతలు పడినాయి అధ్యక్ష. పంచాయతీరాజ్ సంబంధించి సుమారుగా 717.8 కిలోమీటర్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అధ్యక్ష. విద్యుత్ విషయంలో అధ్యక్ష 7 జిల్లాల్లోని కూడా 69 11 kV ఫీడర్లు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 10 33 kV స్తంభాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 151 11 kV స్తంభాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. 152 లో టెన్షన్ స్తంభాలు అధ్యక్ష. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వర్షాలు భారీ వర్షాలు అని చెప్పిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తిని ఒక నాడుల్ ఆఫీసర్ గా ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వరద కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మండలంలోని కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా దగ్గర 2,000 లీటర్ల డీజిల్ ఆయిల్ కూడా నిల్వ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రభావిత ప్రాంతాలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇందాక చెప్పినట్టు ఒక నోడల్ అధికారి, అదేవిధంగా వీళ్ళందరితోనే పాటు రిపీటెడ్ గా మనకి ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్స్ ని, అదేవిధంగా అక్కడ పవర్ మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ శాఖ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామాల్లోనే ఉంచి అక్కడెక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే పరిస్థితులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మండలానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ నిర్వహణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మనందరం కూడా ఈ దీంట్లోని కూడా అధ్యక్ష కొన్ని జిల్లాల వరకు కూడా మనకి వరద బాధిత కుటుంబాలకు అధ్యక్ష 25 కిలోల బియ్యము, అదేవిధంగా పప్పు, పామాయిలు, కిలో ఉల్లిపాయలు, బంగాళదుంపలే కాకుండా కూరగాయలని కూడా నిత్యావసర వస్తువులను కూడా అన్నింటినీ కూడా పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఆర్టీ నెంబర్ 39 జీవోను కూడా జారీ చేయడం అయింది అధ్యక్ష. చాలా చోట్ల కూడా ఆల్రెడీ ఇవి కూడా పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇవే కాకుండా అధ్యక్ష ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా అధ్యక్ష ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా 11 బృందాలను ఎక్కడెక్కడైతే ముంపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండింటినీ కలిపి సుమారుగా 11 బృందాలను కూడా అక్కడికి పంపించి అక్కడెక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మధ్యలో ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా
అక్కడ మళ్ళీ ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ కావాలి ఎక్స్ట్రా అంటే ఇమీడియట్గా అక్కడ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ప్రతిరోజు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు రివ్యూ చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా చేశారు అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి. మనందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ని అంత ట్యాకిల్ చేయగలరు. అదేవిధంగా తుఫాన్ పరిస్థితుల్ని కూడా అంటే సమర్థవంతంగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. హుదూద్ లాంటి విరుచుకుపడిన సమయంలో కూడా అధ్యక్ష ఆ టైంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతి తక్కువ సమయంలో పునరుద్ధరణ గావించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. రీస్టోరేషన్ పనులు కూడా అదే అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష. రీస్టోరేషన్లో మొట్టమొదటి దశలోనే అతి తొందరగా చేసిన పరిస్థితులు కూడా అదే మొదటిసారి అధ్యక్ష దేశ చరిత్రలో. అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 24/7 పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటరు, 9 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటరు, 76 మండల్స్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్, 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష, 219 మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష. అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో కూర్చొని నొక్కితే మనకు సైరన్ వినిపిస్తుంది అధ్యక్ష. దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈరోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కంపల్సరీగా అధ్యక్ష మనల్ని ఇంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్లో డబ్బులు కట్టక ఆ మిషనరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే సింపుల్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కే డిజాస్టర్ తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కలిపి. మళ్ళా తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉంది. కంపల్సరీగా ఏదైతే వర్షాలకి భారీ వర్షాలకి వరదలకి దెబ్బతిన్న ప్రాంతాలు అదేవిధంగా పంట పొలాలకి కూడా అన్నిటికీ కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ఆదుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కా ప్రణాళికతో రాబోయే కాలంలో ముందుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కన్నబిడ్డల పరిస్థితి ఏ రకంగా ఉందో తెలియకుండా ఉన్న కుటుంబం తాలూకా వ్యధ అది వర్ణనాతీతం అధ్యక్ష. దీనికి స్పెషల్గా డెఫినెట్గా ఎప్పుడైతే ఈ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కానీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ కానీ పెరుగుతున్నాయో పెరిగేటప్పుడు గవర్నమెంట్ కూడా చాలా దానికి ప్రాంప్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను అధ్యక్ష. లాస్ట్ 2014 అంటే జనరల్గా కంపేర్ చేయాలి కొన్ని గవర్నమెంట్ ఇష్యూని కంపేర్ చేయాలి. మన లాస్ట్ టైం 2019 to 14 to 18 మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే అధ్యక్ష దగ్గర మీకు వచ్చిన రిపోర్టు 14 to 18 అయితే 25,038. అది కూడా ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం. మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 30,000 యాజ్ పర్ 2022 ప్రకారం. కానీ 24 ప్రకారం చూస్తే మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కలిపి దగ్గర 46,538 మంది మిస్ అయినట్టుగా ఆన్ రికార్డ్ కేసెస్ నమోదైనాయి అధ్యక్ష. అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి మొన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి తేడా చూసుకుంటే దగ్గర 100% పెరిగింది అధ్యక్ష. నేను ఇందులోని ఉన్న గవర్నమెంట్స్నో లేకపోతే పాలకుల్లో నిందించడానికి నేను మాట్లాడలేదు అధ్యక్ష. జనరల్గా హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచన చేసుకున్నా కనీసం అంతమంది పిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్లో కానీ లేకపోతే మిస్సింగ్ కానీ అవుతున్నప్పుడు పాలకులుగా ఉన్న మనం కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థ కానీ ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది, ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థలు నడిపించాలన్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇందాక చెప్పారు మన అశోక్ బాబు గారు అదేవిధంగా పంచమర్తి తండ్రాజు గారు భూపాల్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు చైల్డ్ మిస్సింగ్ ఇదే విషయం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పర్టికులర్గా దీని గురించి మాట్లాడితే నేనేమంటానంటే ఒక క్వశ్చన్ వేసాము, దానికి ఆన్సర్ ఇవ్వాలి. దానికి సంబంధించి ఆ రోజు అంటే 30,000 మందిని ఎన్సీఆర్బి రికార్డు పట్టుకొని చూపించినా కూడా ఆ రోజు అతని మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే దీన్ని నేను ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కీర్తి అని అమ్మాయి మనకి నర్సరావుపేట కాన్స్టిట్యుయెన్సీ అక్కడ పెదకూరపాడు కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక చిన్న పిల్ల తల్లిదండ్రులు 2 వచ్చారు నా దగ్గరికి.
అప్పటికి ఆ అమ్మాయి 3వ సంవత్సరం పుట్టినరోజు చేసుకొని పైన ఆడుకుంటుంటే పిల్లని ఎత్తుకుపోయారు. నా దగ్గరికి వచ్చేసరికి అప్పటికి 1 సంవత్సరం అయింది. ఇప్పటికీ కూడా 4 సంవత్సరాలుగా పిల్ల ఏమైంది ఎవరికి తెలియదు. హోమ్ మినిస్టర్గా నేను ఇంకా అనౌన్స్ చేసిన వెంటనే యూఎస్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అమ్మ, మా అమ్మాయి కనిపించట్లేదు, మా తాలూకా వాళ్ళ అమ్మాయి అని చెప్పి. ఆ అమ్మాయి పేరు సహస్ర. ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, 17 సంవత్సరాల పిల్ల. ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎవరు ట్రాప్ చేశారో ఎవరు ఏం చేశారో తెలియదు. ఆ అమ్మాయి సుమారుగా ఈ రోజు వరకు కూడా దగ్గర 6 నెలలు అయింది. ఆ అమ్మాయికి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. అంటే నేను సిస్టమ్ని నిందించట్లేదు, అలాగని చెప్పి వ్యవస్థల్ని తప్పుపట్టడం కాదు అధ్యక్ష. ఫర్మ్గా లేకపోవడం అన్నది ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనే విషయం మీద మీకు చెప్పడానికి. అంటే ఒక డబల్ అయిన తర్వాత కూడా దాని మీద మేము ఒక విషయం ప్రతిపక్ష నాయకులుగా మొన్న మీరు అందరూ చెప్పారు, దానికి మేము అడిగాము. మొన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి 36 రాజకీయ హత్యలు జరిగినాయి అన్నారు. నేను ఆన్ రికార్డ్ తీసుకొచ్చి క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం ఇన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, నీ దగ్గర రిపోర్ట్ ఉంటే ఇమ్మని చెప్పి మేము అడిగాము. అది ఒక సిస్టమ్ అధ్యక్ష. అంతే తప్పించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మేమందరం లోకేష్ బాబు గారు కానీ అందరూ అడిగితే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ గురించి తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. అది కాదు సమస్యకి పరిష్కారం. ఈరోజు యాక్చువల్గా ఇప్పటి వరకు జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ అధ్యక్ష, నెక్స్ట్ ఇందాక మన భూపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక మంచి పాయింట్ అధ్యక్ష. ఎవరైనా ఆడపిల్ల కనిపించట్లేదు అంటే ముందు వయసు అడుగుతారు. వయసు అడిగిన వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మాయికి ఎవరైనా లవర్ ఉందా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు, కానీ ఫర్మ్గా ఉండండి. ఎందుకంటే ఒక ఎంతో బాధతో తల్లి తండ్రులు ఒక బిడ్డ తప్పిపోయిందని వచ్చినప్పుడు వాళ్ళకి క్వశ్చన్ చేసేటప్పుడు కూడా, వాళ్ళని అడిగేటప్పుడు కూడా కొంచెం సమయం పాటించి వాళ్ళు ఓన్ చేసుకొని మనం అడిగితే కనుక సమస్య సగం పరిష్కారం అక్కడే అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొని అధ్యక్ష, ఇవి ఆన్ రికార్డ్ మీకు 40,000 మంది, ఆఫ్ రికార్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందనో, పక్కింటి వాళ్ళకి తెలిస్తే పరువు పోతుందనో ఇలా చెప్పకుండా నలిగిపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి? మీరు అన్నట్టు రూట్ కాజ్ వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ అని చెప్పేసి ఉన్నాయి అధ్యక్ష. వీటికి సంబంధించి ఇంతకు ముందు మన గవర్నమెంట్లో చూసుకుంటే 3 మనకి అనంతపూర్ ఒకటి, మీరు అన్నట్టు మనకి గుంటూరు ఒకటి, ఏలూరు ఒకటి. ఎందుకు అటు సైడ్ అనేది నేను కూడా ఈ క్వశ్చన్ వేసిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని కూడా చాలా డీప్గా మేము అనాలిసిస్ చేసుకున్నాం. అనంతపూర్ అటు సైడ్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అనంతపూర్ కానీ చిత్తూరు కానీ అటువైపు బికాస్ ఆఫ్ కరువు ఉండటం వల్ల వాళ్ళ పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోవడమో లేదంటే తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరిగే సమయంలో 2014 to 18 మధ్యలో ఈ ట్రాఫికింగ్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా పటిష్టంగా ఉన్నప్పుడు ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా తీసుకొచ్చి మనకి వెనక్కి తీసుకొచ్చే తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. నేనేమంటానంటే ఈరోజు ఈ సెపరేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అన్నది సెపరేట్గా ఉండాలి అధ్యక్ష. దీనికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి కూడా సెపరేట్గా, ఎందుకంటే మనకి మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్కి సెపరేట్గా ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 2 హెడ్ కానిస్టేబుల్స్, 2 పీసీలతో పాటు వాళ్ళకి కేసు రిజిస్ట్రేషన్ చేసే రైట్ కూడా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ని కనుక మనం ఆర్గనైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఇవి కొంచెం మనం చేయగలం. దీని మీద దృష్టి పెట్టి యాజ్ సూన్ యాజ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ని కూడా బలోపేతం చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా సెపరేట్గా ఇంతవరకు ఏమైందంటే సిఐడిలో ఉండడం ఒక ఎత్తు, సిఐడిలో మహిళా విభాగంలో ఉండడం ఇంకో ఎత్తు. ఈరోజు మీకు అన్నట్టుగా ఇక్కడ మనకి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం ఉమెన్ పోలీస్ స్టేషన్కి ఇంక్లూడ్ చేసేస్తున్నాం. సో కొన్ని కేసెస్ ఈ ఉమెన్ కేసెస్ అలాగే ఉండిపోతున్నాయి. లేకపోతే వీళ్ళందరినీ ట్రైన్ చేసిన తర్వాత వీళ్ళకి సెపరేట్గా ఆఫీసర్ లేకపోవడం వల్ల ఈ ఆఫీసర్ ఆటోమేటిక్గా ప్రమోషన్ వచ్చేసరికి కొత్త ఆఫీసర్ రావడం, మళ్ళీ ఏదో అంటారు కదా మళ్ళీ మొదలు పెట్టాలన్నట్టుగా మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మళ్ళీ మనం అన్ని చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ట్రాక్ ద మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష. ఆ పోర్టల్లో ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపిల్ల కానీ పెద్దవాడు కానీ ఎవరైనా మిస్ అయిన వెంటనే ఆ పోర్టల్లో కనుక మనం అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా వాళ్ళ ఫోటోతో అప్లోడ్ చేస్తే దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏదైనా వస్తే ఈజీగా పట్టుకునే సిస్టమ్ కూడా ఒక పోర్టల్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి. ఇందులో ప్రాసెస్ ఎలా వస్తున్నాయంటే ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారనో, ఇంట్లో తల్లిదండ్రులు పాస్ అవ్వలేదని తిడతారనో భయంతోనో, లేకపోతే ఎవరినో ఇష్టపడ్డాన్ని చెప్తే భయంతోనో, ఉద్యోగాలు ఇప్పిస్తామని భయంతోనో, వాళ్ళ తాలూకు ఆనందంతోనో గబుక్మని ఆన్లైన్ సర్వీసెస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారంటే ఈ ఓటీపీ సర్వీసెస్కి, ఈ సైబర్ క్రైమ్స్కి యూజ్ చేసేటట్టుగా వాళ్ళని కూడా కొన్ని చోట్ల నిర్బంధిస్తున్నారు అధ్యక్ష. కొంతమందిని చూస్తే ఇప్పుడు చాలామంది మాకు మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ చైల్డ్ మిస్సింగ్ విషయంలోని కానీ.
దయచేసి మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి గౌరవ సీఎం గారితో పెద్దలతో అందరితో కూడా ఎన్డీఏ కూటమి అందరితో కూడా మాట్లాడి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ని బలోపేతం చేయటం, అదేవిధంగా వాళ్ళకి ఒక సెపరేట్ యూనిట్ని వాళ్ళకి కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయటం. అదేవిధంగా ఒకటే అధ్యక్ష, ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఈ గవర్నమెంట్కి లేదు. ముఖ్యంగా ఉమెన్ వెల్ఫేర్ విషయంలోనే కానీ ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలోని కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా టాలరేట్ చేసే అవసరం లేదు. అందువల్లనే భాగంలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, మొన్న మేము గవర్నమెంట్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన చైల్డ్ అబ్యూజెస్ ఏదైతే రేప్ అండ్ మర్డర్స్ ఇష్యూ కానీ ఎక్కడైనా కూడా ఇమీడియట్గా ఎవడైతే ఆ నిందితుడు ఉన్నాడో నిందితుడిని పట్టుకొని పోక్సో యాక్ట్ కింద స్పెషల్ కోర్టుల కింద వాళ్ళని పంపించడం, అదేవిధంగా ఇమీడియట్గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మేము విడిచిపెట్టడం కానీ ఇప్పటివరకు పట్టుకోలేకపోయాము అని చెప్పడానికి కానీ కూడా ఆస్కారం లేదు అధ్యక్ష. ఇది అయినప్పటికీ కూడా నేనేమంటానంటే ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజలు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఇలాంటి గంజా అవనేయండి, ఉమెన్ ట్రాఫికింగ్ అవనేయండి, డ్రగ్స్ అవనేయండి, లాస్ట్ 5 సంవత్సరాల పాపం అవనేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరిగినా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంది. దీనికి తగిన సూచనలు ఇవ్వాలి తప్పించి ఈరోజు ఎందుకు ఈ మాట కూడా ఎత్తుతున్నానంటే, ఈరోజు ఏదో ఢిల్లీలోనే ఎక్కడో కూర్చొని మేము ఏదో చేస్తామని చెప్పి ధర్నా చేస్తామని చెప్పి ఇక్కడున్న సభ్యులందరూ కూడా ఈరోజు ఆబ్సెంట్ అయ్యి, అంటే కౌన్సిల్ కూడా ఆబ్సెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. సో నేనేం చెప్తున్నానంటే మీరు రండి, చర్చకి రండి, కూర్చుందాం, ఒకసారి మాట్లాడి మీరు మేము కలిపి నిర్ణయం తీసుకుందాం. మీరు కూడా సభ్యులే, ఇక్కడ మేము కూడా సభ్యులమే, కూర్చుని ఒక నిర్ణయం తీసుకుందాం. అంతే తప్పించి ఒక తప్పుడు వ్యవహారాన్ని తీసుకెళ్లి ఏదో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసి రాజకీయ ప్రయోజనాల గురించి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నానండి, దీని మీద సమగ్రంగా మేమందరం కూడా ఒక నివేదికను ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేసి హోమ్ డిపార్ట్మెంట్ అందరం కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే ఆడబిడ్డలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు వరకు ఎవరైతే ట్రేస్ అవుట్ అవ్వలేదో, కొన్ని ట్రేస్ అవుట్ అవని, కొన్ని ట్రేస్ అవుట్ అవ్వలేదు, ట్రేస్ అవుట్ అవ్వని కేసెస్ అన్నింటినీ కూడా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలని దాని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామని సభ్యులందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నాను. Question number 13407, Minister for Home. అధ్యక్ష, అవునండి, స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్ ఉమెన్ అండ్ మెన్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ పురుషులు మరియు స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ పురుషులు మరియు మహిళలు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2 నోటిఫికేషన్లు జారీ చేసిందనే విషయం వాస్తవమే. అదేవిధంగా అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని అడిగారు. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 315 ఎస్సిటి ఎస్ఐలు, అదేవిధంగా సివిల్ పురుషులు మహిళలు పోస్టులు మరియు 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ ఏపీఎస్పీ పురుషుల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 20/12/2023 తేదీన ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయడమైంది. పైన పేర్కొన్న అభ్యర్థులందరి కోసం పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ అనంతపురంలో నియామక శిక్షణ జరుగుతుంది. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు, అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 3580 ఎస్సిటి పీసీల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు, 2520 ఎస్సిటి పీసీల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమైంది. అంతేగాక 22/1/2023 తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి 5/2/23 తేదీన ఫలితాలు ప్రకటించడమైనది. ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తదనుసారంగా తాత్కాలికంగా 13/3/2023 తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని 22/2/2023 తేదీన ప్రకటించడమైంది. అయితే శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని 13/3/2023 తేదీన ప్రకటించడమైనది. ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి. పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎస్సిటీల పీసీల నియామకాన్ని నిలిపివేయడమైనది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అవుతున్నాయి. లక్ష్మణరావు. అయితే రిక్రూట్మెంట్స్ అన్నది
ఈ పోలీసు ఉద్యోగాల్లోని ఈ నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం, వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే నియామకాలు తొందరగా చేయాలి, నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. 2014-19 మధ్య పోలీస్ సిబ్బంది రిక్రూట్ చేయడం జరిగింది. 8,629 మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్. కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, రకరకాలైన విషయాలను చెప్పిన తర్వాత 2019-24 మధ్యలోని 411 మంది ఎస్ఐలు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష, రిక్రూట్మెంట్ ఒకటి, నియామకాలు అయితే ఒక అయితే పోలీసుల్లో కొరత అయితే 19,999 మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలి, పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపీ డ్యూటీస్ చేయటం, అన్ని విషయాలన్నీ కూడా చూసుకున్న దగ్గర 20,000 మంది పోలీసులు నియామకాలు జరగాలి. వాళ్ళు తక్కువ స్టాఫ్తో ఈరోజు వర్క్ చేస్తున్నారంటే ఒకసారి మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మనం కూడా కంపల్సరీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే 6,100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1,300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, చాలా మంది అధ్యక్ష యువగలం పాదయాత్రలో కానీ, లోకేష్ బాబు గారు చేస్తున్న యువగలం పాదయాత్రలో కానీ చాలా మంది హోంగార్డులు కూడా ఆ రోజు కానిస్టేబుల్ నియామక విషయంలో మాకందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు కూడా ఆ రోజు రిప్రజెంటేషన్స్ ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా ఒక నియోజకవర్గంలో మినిమం 4-5 అయినా మినిమం వచ్చి ఇచ్చేవారు అధ్యక్ష. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలీసుల సమస్యల పరిష్కారం అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మేడం మాట్లాడారు, కోర్టు కేసు అలా నడుస్తుంది. కొత్త నోటిఫికేషన్కి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్త నోటిఫికేషన్కి ట్రై చేస్తామని చెప్పట్లా మీరు? డెఫినెట్గా అధ్యక్ష, నేను ధైర్యంగా ఇక్కడ నుంచొని 20,000 మంది పోలీసులు కొరత ఉందని చెప్తున్నానంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది నేనే కదా సార్. ఒకసారి మా గవర్నమెంటే కదా, నేను ఇన్ ద సెన్స్ మా గవర్నమెంటే కదా అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 19,999 తక్కువ ఉన్నాయి పోస్టులు నేనే చెప్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ మీద అంత ప్రెజర్ ఉందని చెప్పి నేనే చెప్తున్నా. కాబట్టి కంపల్సరీగా నియామకాలకి కూడా మేము ఎక్కడా కూడా అడ్డు లేకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియామకాలు వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి, వాళ్ళకి కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా 5 సంవత్సరాలు లేవు సార్. ఎవరితో చెప్పుకుంటారు సార్ వాళ్ళు? పక్క రాష్ట్రంలో చూస్తే 75,000 ఇస్తున్నారండి నెలకి. ఈ రాష్ట్రంలో కనీసం 8,000 ఇచ్చే నాదులు కూడా ఆవిడ లేడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈ 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థని. కనీసం వాళ్ళకి పెట్రోల్ కూడా 120 లీటర్లు అంటే నెలకి ఎక్కడ సరిపోతుంది సార్ వాళ్ళకి? కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, ఒక క్రిమినల్ని పట్టుకోవాలి, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మిషన్స్ కూడా లేకుండా, బిల్స్ కూడా లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేశారు, చేతులు కట్టేసినట్టు చేశారు. సీసీ కెమెరాస్ లేవు. సుమారుగా ఒక వైజాగ్లోనే దగ్గర 1,500 సీసీ క్యామ్స్ పెడితే అందులో 1000 పని చేయట్లే. 500కి కూడా మనకి తిరిగి డేటా తీసుకురామంటే డేటా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అంతవరకు ఎందుకంటే నిన్నగాక మొన్న మదనపల్లిలోని మనకి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కదా, ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా సీసీ క్యామ్స్ పనిచేయకుండా చేశారు. అంటే నేనేమంటే వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎవ్రీథింగ్ మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి ఈరోజు. అటువంటి ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్స్ మీకే తెలుసు, వెహికల్స్ పరిస్థితి ఎలా ఉందో. బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్ల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి. ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఎస్హెచ్ఓస్ కానీ.
మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి. ఈరోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి పోలీసు వ్యవస్థను పునర్నిర్మించాలంటే. కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఒక ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది. కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కంపల్సరీగా మీరందరూ కూడా సహకరించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా